ఇప్పుడు అర్థమైంది నాకు. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే మీకు నేను ఇంట్లో చేసుకునే సింపుల్గా చాలా ఈజీగా అన్నమాట చికెన్ రెసిపీస్ కానివ్వండి, లేదంటే బిర్యానీ కానీ, అంటే ఒక్కొక్కసారి మనకి ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటాం కదా, పర్టికులర్గా ఇన్ని ఐటమ్స్ ఉండాలని కాకుండా సింపుల్గా చేసేసుకోవడం, టేస్టీగా చేసుకోవడం, ఆ రెసిపీస్ చూపిందాం అనుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను అంటే ఈ మధ్య కొంచెం హెల్త్ మీద శ్రద్ధ తీసుకుంటున్నాను. దానివల్ల ఏంటంటే బ్రౌన్ రైస్తో కూడా ఈరోజు మంచిగా మీకు చూపించబోతున్నాను అనమాట. ఇంతకుముందు కూడా మన ఛానల్ ఉంది, సరే ఎలాగో నేను చేసుకుంటున్నాను కదా, ఈజీగా చేసుకునేవి ఏంటి అనేది చూపిందాం మీకు. చికెన్ కూడా తీసుకొచ్చారండి, చికెన్ ఎలాగో వండుదామని చెప్పేసి అది కూడా మీకు చూపిందాము. ఈజీగా చేసుకునే రెసిపీస్, గమ్మున ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫాస్ట్గా అయిపోయి కూడా ఇవి ఇందులో నేను చేసే ఐటమ్స్ కూడా ఫాస్ట్గానే అయిపోతాయి, టేస్టీగా కూడా ఉంటాయి. ఇదిగోండి చికెన్ రెడీగా ఉంది. పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి, ఇదిగోండి చికెన్, పసుపు ఉప్పు కలిపి నానబెట్టేసి ఇంకా వీటిని శుభ్రంగా కడిగేసి ఉంచానమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం కూలింగ్ చల్లారాలి. బ్రౌన్ రైస్ కూడా నానబెట్టేసాను, త్వరగా కుక్ అయిపోతుందని. బ్రౌన్ రైస్లో నేను బాస్మతి తీసుకున్నాను. ఇదేమో మామూలు సన్నాలే, అదే గిద్ద మైసూర్ బియ్యం అంటాం కదండి, గిద్ద మైసూర్ అంటాం కదా అది. ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆడేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. అన్నీ అప్పటికప్పుడు. కానీ మసాలాలు ఎప్పుడైనా సరే మీరు ఫ్రెష్గా ఆడుకుంటే ఆ కూర టేస్ట్ అనేది మారిపోతుందన్నమాట. ఏదో ఓ బేబీ సినిమాలోన ఓ బేబీ మన అందులో అంటది కదా, చేపల కూర కోళ్ళు వండుతుంటే కొంచెం అల్లం ఎల్లుల్లిపాయలు ధనియాలు నూరు కొంచెం వేస్తే బాగుంటుంది కదా, ఈ పొడిలో వేస్తే ఏం బాగుంటుందని. ఎగ్జాక్ట్లీ కరెక్ట్ అండి. అన్నీ నూరుకుని అప్పటికప్పుడు చేసుకున్నది మంచి టేస్ట్ అనిపిస్తుంది. ఆ టేస్ట్ మనకు తెలిసిపోతుంది, అది బాగుంటుంది. ఆ పొడులు వేసుకునేది అంటే అది మనకి రెడీమేడ్ కదా, అది వేరేగా ఉంటుంది. ఇలాగ నూరుకుని అప్పటికప్పుడు చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎక్కువ పచ్చి మసాలాయే ప్రిఫర్ చేస్తాను, అదే ఎక్కువగా చేసుకుంటాను. ఒకవేళ అది ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని మళ్ళాడికి లేదా 2 రోజుల్లో వాడేస్తాను అనమాట. నిలవైతే ఉంచను. ఇంకా పొళ్ళు అంటే మన ఇంట్లో చేసుకుంటాం. ఏపుల్లోకి చికెన్ ఫ్రైలోకి అలాంటి వాటిల్లోకి ఏ పొళ్ళు వేసుకుంటే బాగుంటుంది. ఇలా అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చిది నూరుకుని వేసుకుంటే. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అన్ని ఇంగ్రీడియంట్స్ రెడీగానే ఉంచుకున్నాను. ఉల్లిపాయలు కళ్ళు మండిపోతున్నాయి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ రైస్ ఏమో ఆయన మట్టికి స్పెషల్గా కొంచెం బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. మా మట్టికి ఇది మాట కొంచెం రైస్ నానబెట్టి ఉంచాను కడిగేసుకొని. ఇప్పుడు కొంచెం చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. మనకి ఈ చికెన్ ఉంది కదా, ఈ క్వాంటిటీ తోటి కొంచెం చికెన్ ఫ్రై, కొంచెం బిర్యానీలో చికెన్ వేస్తాను, బ్రౌన్ రైస్లో చికెన్ వేస్తాను. బాగుంటుంది టేస్ట్. అయితే మీరు కూడా ట్రై చేయండి. ఇది చికెన్ ఫ్రైకి డివైడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదేమో పలావ్లోకి అని మామూలుగా దుమ్ములు అంటే రెక్క ముక్కలు, పీక్ ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కూడా చేసుకోవచ్చు మీరు. ఇది కూడా డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు బిర్యానీలో. నేను తక్కువ రైస్తో చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ కొంచెం అంటే చిన్న గిన్నెలో చేస్తున్నాను కాబట్టి అందులో మగ్గడం కన్నా నేను కుక్కర్ బిర్యానీలు చేస్తున్నాను అన్నమాట ఇప్పుడు రెండు కూడాని. ఇప్పుడు ఇందులో కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఇందులో కూడా పసుపు, అలాగే ఉప్పు కూడా కొంచెం సరిపడగా కాదు, కొంచెం మళ్ళీ ఏపుల్లో వేసుకుందాం. ఇందులో కూడా ఉప్పు వేసుకుందాం. ఉప్పు పసుపు వేసి ఉడకబెడుతున్నాను అనమాట, ఇంకేం వేయట్లేదు. ఇది బిర్యానీలోకి, ఇది ఫ్రైలోకి అనమాట. కొంచెం వాటర్ పోసుకుందాం, గ్యాస్ వెలిగించేసి ఉడకపెడదాం. ఎక్కువ వేయద్దు, చికెన్ బాయిలరే కాబట్టి. యాక్చువల్గా నాటుకోడి అది అయితే మంచిదంటారు. మనకి ఇప్పుడు అన్నీ ఎక్కువ బాయిలర్లు దొరుకుతున్నాయి. మా పిల్లలకైతే అస్సలు ఎక్కదండి బాయిలర్ తప్ప, పారం కోడి అస్సలు తినరు. కానీ పారం కోడే హెల్త్కి మంచిది అంటారు. ఇదిగోండి కొంచెం వాటర్ వేసి మూత పెడదాం, ఇది దగ్గరికి వచ్చేస్తుంది. ఇది ఆల్రెడీ వాటర్ పోసాం కాబట్టి, ఉప్పు వేస్తాం కాబట్టి ఉడకపెడదాం. అయితే ఇంకోటి ఏంటంటే బియ్యం నానబెట్టేసి రెడీగా ఉంచుకున్నాను. బ్రౌన్ రైస్లోకి ఇలా కీమా బిర్యానీ కింద చేసుకుంటున్నాను అనమాట. కీమా బ్రౌన్ బిర్యానీ అన్నమాట, బ్రౌన్ రైస్ బిర్యానీ. ఇదేమో పలావ్లోకి అని చెప్పి, అదే
చేసుకునే దాంట్లో రెండాటిలో కూడా వేసుకుంటాను. బ్రౌన్ రైస్ బిర్యానీలోకి, మామూలు రైస్ బిర్యానీలోకి కూడా. టేస్ట్ అయితే బాగుంటుంది. చాలా ఈజీగా అయిపోతుంది. అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం. ఒక్క చికెన్ తోటి ఒక చికెన్ ఫ్రై, చికెన్ బిర్యానీ, కీమా బిర్యానీ మీరు ఇలా కూడా చేసి పెట్టచ్చు. ఎక్కువ ముక్కలు అవసరం లేదు. ఒక పావు కిలో ముక్కలు తీసుకొని మీరు ఒక కోడిని తీసుకున్నారనుకోండి, ఒక పావు కిలో ముక్కలు తీసుకొని 3 ముక్కలు కోసి ఇలా ఒక బిర్యానీ కింద, కీమా బిర్యానీ కింద మీరు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు అప్పటికప్పుడు చేసి పెట్టడానికి కూడా ఈజీగా బాగుంటుంది. కీమా బిర్యానీ కింద రైతా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కొంచెం ఆయిల్ పోసుకుంటున్నానండి. బ్రౌన్ రైస్ మనకి చికెన్ ఉంది కదా, చికెన్ కీమా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేశాను కదా, చికెన్ కీమాలోకి మనం ఇది చేసుకుంటున్నాం అన్నమాట బిర్యానీ. దీంట్లో నేను వేరుశనగ నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోవచ్చు. నెయ్యి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అలాగే ఇందులో ఏమో మామూలు రైస్ తోటి బిర్యానీ చేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. రెండు పొయ్యిల మీద చేసేస్తున్నాను. చేయడం కుదరదు, ఇది ఆఫ్ చేసేస్తాను. ఈ రెండాటికి మూత ఒకటే కదా. అయ్యో నిజమే సాయి. కొద్దిగా ఒక 4 లవంగాలు బ్రౌన్ రైస్లోకి, 2 యాలక్కాయలు, అలాగే సాజీర కూడా మంచిదని కొంచెం ఎక్కువే వేస్తున్నాను. జాజి పువ్వు, కొంచెం చితక్కొట్టిన యాలక్కాయ ఫ్లేవర్కి బాగుంటుంది అన్నమాట. దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు కూడా వేద్దాం. అయిపోద్ది. ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోద్ది. స్టార్ ఫ్లవర్ కూడా వేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఒక స్టార్ ఫ్లవర్ కూడా 2 వేసాను. ఇది కొంచెం వేగనిద్దాము. అలాగే దాంట్లోకి కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి వేసాను. ఎందుకంటే బ్రౌన్ రైస్ కప్పుడు రైసే కదా, ఎక్కువ చేయట్లేదు కాబట్టి ఇది సరిపోతాయి. ఇంకా నేను ఒక స్టార్ ఫ్లవర్ ఒకటి వేస్తే సరిపోదును, కానీ సరే టేస్ట్ బాగుంటుందని వేసేసాను. సువాసన బాగుంటుందని. ఇందులోకి కొంచెం టమాటా కూడా వేద్దాము. అలాగే కీమా కూడా వేసేద్దాం. ఇవన్నీ కలిపి వేగుతాయి అన్నమాట. చాలాసేపు వేగాలి మనకి. మన బ్రౌన్ కీమా అంటే కీమా చికెన్ తోటి బ్రౌన్ బిర్యానీ అన్నమాట, బ్రౌన్ రైస్ బిర్యానీ. ఉడికిపోయింది. కొంచెం గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీ తోటి కొంచెం గ్రేవీ బిర్యానీలో కూడా వేసుకుందాం. బ్రౌన్ రైస్ బిర్యానీలో టేస్ట్ బాగుంటుంది. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సరిపోతుంది. వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇది చికెన్ ఫ్రైలోకి పోసుకుంటున్నాను అనమాట, ఉల్లిపాయ ముక్కలు అయితేనే. ఇంకా మనం ఇందులోకి బ్రౌన్ రైస్ బిర్యానీలోకి మనం కీమా కింద చేసుకున్నాం కదా చికెన్ని, ఒక 1/2 స్పూను, 1 స్పూన్ వేసేస్తున్నాం. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అన్నమాట. సరిగ్గా రావట్లేదని మళ్ళీ వేస్తున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మగ్గితే సరిపోతుంది. నేను కొంచెం చికెన్ వాటర్ లిక్విడ్ ఉంది కదా, అది కొంచెం వేస్తానంటున్నాను కాబట్టి ఇంక ఇందులో పసుపు అది కారం వేయట్లేదు. మీరు కొంచెం కాలితే పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. వేస్తాను, ఇందులో కొంచెం వేస్తాను, ఎక్కువ వేయట్లేదు. ఇదిగోండి పసుపు, కొంచెం కారం వేసుకోవచ్చు. నేను ఇంకా అది వేస్తానంటున్నాను కదా, ఆ వాటర్ వేయడం వల్ల ఇంకా స్పైసీ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి కరివేపాకు కూడా వేసేసుకుందాం. చికెన్ ఫ్రై మాట ఉల్లిపాయ ముక్కలు అవి వేగుతూ ఉంటాయి. అలాగే పచ్చిమిర్చి, మనకి ఇందులో కూడా కొంచెం కరివేపాకు కూడా వేసుకుందాం. ఇది వేగాలన్నమాట. ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే నేను ఇంట్లో ఆయన కోసమని కొంచెం బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. లేదంటే ఈ రైస్ తిన్నంటున్నారండి, అందుకని ఇంకా నేను బ్రౌన్ రైస్ తింటున్నారు. దాంతో మా వారి కోసమని కీమా బ్రౌన్ రైస్ బిర్యానీ అయితే చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఇంతకుముందు కూడా మన ఛానల్లో కూడా పూర్తి రెసిపీ ఉంది, ఒకసారి చూడండి. అయితే ఉల్లిపాయలు త్వరగా మగ్గాలి మనకి. ఇది ఫ్రై మాట. ఈ ఫ్రై చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాం, కొద్దిగా వేసుకుందాం, ఎందుకంటే చికెన్లో కొంచెం వేసాం కదా, అంతే పిసరంతా వేసాను. ఇది కూడా బాగా ఎగుతున్నాయి. ఇది కూడా దోరగా వేగిపోయిన తర్వాత
అల్లం వెల్లిపాయ పేస్ట్ అది వేస్తాం కదా, రైస్ వేసుకుందాం. బ్రౌన్ రైస్ నానబెట్టేసిన రైస్ త్వరగా ఉడికిపోతుందని నానబెట్టాను. పొత్తులా వస్తుందండి, అందుకని కొంచెం నానబెట్టుకున్నాను అనమాట. నేను 2 టీ గ్లాసులు రైస్ తీసుకున్నాను. 4 గ్లాసులు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. గ్లాసులు వేసాను. ఇంకొక గ్లాసు కొంచెం చికెన్ నీళ్ళు ఉన్నాయి కదా, అవి వేసుకున్నాం. స్టీల్ది కదా, ఇదంతా కలిసిపోయింది. ఉప్పు కూడా సరిపోయినంత వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో కూడా కొంచెం గరం మసాలా కొద్దిగా ఒక 1/2 స్పూన్ వేసానంతే. కొంచెం ఒక 1/2 స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. ఇంకా మనం ఏం చేయాలంటే ఉప్పు అన్నీ సరిపోయినాయి లేదా ఒకసారి చెక్ చేసేసుకొని ఇంకా మనం మూత పెట్టేద్దాం. ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మీ కుక్కర్ని బట్టి విజిల్స్ మారుతాయి. మనకి ఉల్లిపాయ ముక్కలు దోరగా వేగిపోయినాయి కదా, ఇప్పుడు ఈ దోరగా వేగిన ఉల్లిపాయ ముక్కలతో పాటు మనం ఈ చికెన్, ఉడకబెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఏదైతే ఉందో ఈ చికెన్ తీసుకుందాం. ఈ ముక్కలు అందులో వేసేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల కొంచెం ఓట వస్తుంది, కలుపుకొని తినడానికి బాగుంటుంది. ఇది కొంచెం ఈ గ్రేవీ కూడా వేసేద్దాం, దాంతోపాటు ఉడుకుతుంది. కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా పొడి అయితే వేస్తున్నాను అనమాట, 1 స్పూన్. ఇదిగోండి నేను అందాక మామూలుగా గరం మసాలా అయితే కొంచెం వేసాను. కారం కూడా వేసేద్దాము. చేసేసి కొత్తిమీర మీకు బాగా నచ్చితే కొంచెం వేసుకోండి, నచ్చకపోతే మొత్తం స్కిప్ చేసినా పర్వాలేదు, కానీ కొంచెం లాస్ట్లో మటుకు ఇలా వేసుకోండి, టేస్ట్ అయితే బాగుంటుంది. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మూత పెట్టేద్దాము, స్మెల్ పోకుండా మంచి అరోమా అవుతుంది కదా. ఇంకా మనకి బిర్యానీ, ఇది కీమా బిర్యానీ కదా, కీమా చికెన్ బ్రౌన్ రైస్ బిర్యానీ అయితే ఇది రెడీ అయిపోయిన తర్వాత, అంటే చల్లారిన తర్వాత దీని మూత తీసి మళ్ళీ వేరే గిన్నెకి పెట్టాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది నాకు, విజిల్ వచ్చేస్తుంది, ఏమనుకోకండి. ఇప్పుడు మనం ఆ కళాయి పెట్టాలి, ఇది ఇంకా టైం పడుతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని పెట్టేసి ఇదిగోండి మసాలాలు, యాలక్కాయలు, లవంగాలు, జాజి పువ్వు, సాజీరా, చితక్కొట్టిన 2 యాలక్కాయలు, దాల్చిన చెక్క, పలావు ఆకు ఇవన్నీ వేసేసి కొంచెం వేగనిద్దాం. త్వరగా వేగాలి మనకి, కొంచెం అరోమా వస్తే సరిపోతుంది, మరీ మాడనివ్వద్దు, కొంచెం అరోమా వస్తే సరిపోతుంది. ఈ సమ్మర్లో కిచెన్లో ఉండాలంటే కష్టమే, కానీ ఇవి ఈజీగానే అయిపోతుంది, ఒక అరగంటలో అయిపోద్ది. వీడియో కోసం నేను పర్టికులర్గా చెప్పాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది, కానీ లేకపోతే కనుక మనకి అంత ఈజీయే ఇదంతా. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఆల్రెడీ ఉడకబెట్టిన చికెన్ ముక్కలు ఉన్నాయి, ఎగరబెట్టేసాను, అవి కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇవి దుమ్ములు మాట, దుమ్ములు రెక్క ముక్కలు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి మాట. టమాటా పండండి అంతే, టమాటా, కొంచెం పుదీనా, అలాగే చికెన్ కూడా వేసేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం. ఒక 2 స్పూన్లు అనుకోండి, నేను అప్పటికప్పుడు ఆడతానని చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదిగోండి 2 స్పూన్లు వేసేసాను. అలాగే దీంట్లో కొంచెం పసుపు,
కొంచెం కారం వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది. అంతేకాకుండా మనం చికెన్ అది వేస్తున్నాం కాబట్టి నీ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే ధనియాల పొడి 1 స్పూన్ వేసేసాను. ఒకసారి కలుపుకుందాం. కొంచెం గరం మసాలా వేద్దాం. ఇది కొంచెం వేగనిచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. కొలత మనం ఎంత, నేనైతే ఒక చెంబుడు బియ్యం తీసుకున్నాను అనుకోండి, ఒక చిన్న గిన్నె బియ్యం తీసుకుంటే 2 గిన్నెలు నీళ్ళు పోసేస్తాను అంతే. అంటే కుక్కర్లో కాబట్టి. మసాలా పొడి అన్నీ వేసేసాం కదా. ఒక 15 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇలాగా రైస్ వేసేసుకుందాం. ఇలా పైకి కిందకి కాసేపు తిరిగేసి ఇంకా వాటర్ పోసేద్దాం. ఇది కూడా అయిపోయింది. బ్రౌన్ రైస్ కీమా బిర్యానీ రెడీ. చికెన్ కీమా అన్నమాట. ఇప్పుడు ముందు మనం ఇందులో వాటర్ పోసేసుకుందాం. బియ్యం తీసుకున్నానండి. నీళ్ళు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు బియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసులు అయితే పోస్తున్నాను. పైకంటే వచ్చింది, చూద్దామా. సరిపోతుందని అనుకుంటున్నాను. నేను ఒక 1/2 కేజీ రైస్కి మాత్రమే చేస్తున్నాను. 1/2 కేజీకి కూడా తక్కువే. 10 అన్నీ సరిపోయినాయో చూసేసుకుని మూత పెట్టేసుకుందాం. లాస్ట్లో కొత్తిమీర వేసేద్దాం. ఆ బిర్యానీ కూడా కలుపుకుందాం. ప్రెషర్ కొంచెం తగ్గిందండి. ఎలా ఉడికిందో ఏంటో చూద్దాము. పైకి వచ్చింది రైస్, కానీ బాగానే ఉడికింది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా పైకి కిందకి కొంచెం చూడండి. అలా అనిపిస్తుందా? సరే, అయితే ఇంకా దీన్ని కలిపే కన్నా ఎందుకైనా మనం హాట్ బాక్స్లోకి షిఫ్ట్ చేసేసుకుంటే బెస్ట్. ఇది కూడా చూసేద్దాం. ఇది మా వారి రైస్ అన్నమాట. మా వారికి వేసిన బిర్యానీ ఒకసారి చూపిస్తాను. అలాగే ఇది చికెన్ ఫ్రై. ఇదిగోండి, చికెన్ ఫ్రై కూడా అయిపోయింది. మనకి బిర్యానీ రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే ఈ చికెన్ బిర్యానీ టేబుల్ దగ్గర పట్టుకెళ్ళిపోదామా. వరుసెట్టి చికెన్ ఫ్రై కూడా పట్టుకెళ్ళిపోద్దాం. టైం ఎంత అయింది? 1 గంట. ఇది కూడా పట్టుకెళ్ళిపోతున్నాను. హాట్ బాక్స్లో వేద్దాం అనుకున్నాను. ఓకేనా, వేడి చల్లారుతుందేమో అని ఉంచేసాను. ఫ్రై ఒక గిన్నెలోకి తీసుకొచ్చేస్తాను. ఇదిగోండి, ఇంకా ఈ చికెన్ ఫ్రై గ్రేవీ ఏమి ఉండదు. మీరు చూసారు కదా, 2 ఉల్లిపాయల మట్టుకి వేసాను. ఇంకా గ్రేవీగా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. వాళ్ళతే ఇంకో ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను. అంతే కేజీ చికెన్ ఇది. ఇదిగోండి, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఇది ఈరోజు మా ఇంట్లో లంచ్కి కావాల్సినవన్నీ కూడా చేసేసాను. ఇంకా రైతా చేసుకుంటే బాగానే ఉంటుంది. చూద్దాము. ప్రస్తుతానికైతే ఇలాగా కొంచెం ప్లేట్లో వడ్డించుకుని టేస్ట్ అంటే మీకు ఎలాగో ఎప్పుడు చూపిస్తూనే ఉన్నాను కదా. రుచి అయితే చాలా బాగుంటుంది. అందులోని నాన్ వెజ్ అనేటికి ఇంకా బాగా కుదురుతుంది. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.